నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో రాజకీయ పరిస్థితులపై కేఎంఆర్ విశ్లేషణ. రాజకీయాలు రోజు రోజుకి రకరకాల మలుపులు తిరుగుతున్నాయి. కృష్ణా జిల్లాలో రాజకీయాలకి చైతన్యవంతమైన కృష్ణా జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలు మోహరిస్తున్నాయి. మరి ఏలూరు జిల్లాలోకి ఇటీవల కృష్ణా జిల్లా నుండి ఏలూరు జిల్లాలో కలిసిన నూజివీడు నియోజకవర్గం ఇవాళ చాలా కీలకంగా మారింది. మరి నూజివీడు అంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెక్కు చెదరని కాన్స్టిట్యున్సీ అది. మరి ఎంతోమంది ఉద్దండులు నూజివీడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా పనిచేశారు. మరి ఈవేళ నూజివీడు నియోజకవర్గం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీస్తుంది. నూజివీడులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మేక ప్రతాప్ అప్పారావు గారు అభ్యర్థిగా కంటిన్యూగా గెలుస్తూ వస్తున్నారు. ఆయన టీడీపీ నుండి మరి 2024 ఎన్నికల్లో ముద్రపోయిన వెంకటేశ్వర గారు యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. మరి నూజివీడులోనే మకాం పెట్టి అక్కడే కుటుంబం పెట్టి పార్టీ కార్యాలయం పెట్టి 2024 ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఇస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ముద్రగడ వెంకటేశ్వర గారికి చెప్పిన తీరు, మరి నిన్న ఇవాళ జరిగిన రాజకీయాలు చూస్తే మరి పెనమలూరులో ఉన్న వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి టీడీపీలోకి రావడమే లాంఛనం. మరి ఈ నెల 26న అధికారికంగా టీడీపీలో జాయిన్ అవుతున్నారు. ఆల్రెడీ నూజివీడు నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో నిన్న ఇవాళ చాట్రాయి మండలంలో కూడా పార్థసారథి పర్యటన చేస్తూ ముఖ్యులను కలుస్తున్నారు. మరి ఈవేళ తాజా సమాచారం మేరకు ఇప్పుడు ముద్రపోయిన వెంకటేశ్వరరావు నిన్న మొన్న పార్టీ మీటింగ్ పెట్టి కార్యకర్తల సమావేశంలో చాలా తీవ్రమైన ఆవేదనకు మనోభావానికి గురయ్యారు. మరి కొద్దిసేపటి క్రితమే ముద్రపోయిన వెంకటేశ్వరరావు దారిట అని చెప్పి అనుకున్న సమయంలో మరి ముద్రపోయిన వెంకటేశ్వరరావు సీఎంఓలో దర్శనమిచ్చారు. మరి మేక ప్రతాప్ అప్పారావు నూజివీడు ఎమ్మెల్యే గారు దగ్గరుండి ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారిని సీఎం ఆఫీస్కి తీసుకెళ్లారు. వెళ్ళబోయే ముందు వైవి సుబ్బారెడ్డి గారిని కూడా కలిసి రాజకీయంగా మాట్లాడినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో రాజకీయాలు ఎలా మారుతాయి అనేదానికి ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారు నిన్నటి వరకు టీడీపీ కండువా టీడీపీ కేడర్తో పనిచేశారు. మరి ఈరోజు మరి త్వరలో వైఎస్ఆర్సీపీలోకి తీర్థం పుచ్చుకొని ఉన్నారు. అంటే ఈరోజు ప్రాథమికంగా సీఎంఓలో వైఎస్ఆర్సీపీ పెద్దల్ని కలిసి వచ్చారు. కాకపోతే కండువా అయితే ఇంకా అధికారంగా కప్పుకోలేదు. మరి రానున్న కాలంలో అంటే బహుశా 24 ఎన్నికలు ప్రక్రియ ముగిసిన తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ముద్రపోయిన వెంకటేశ్వరరావు ఎమ్మెల్సీ కావడం ఖాయం. మరి వైసీపీ అధిష్టానం కూడా ముద్రపోయిన వెంకటేశ్వరరావుకి ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చారని మనకు ఉన్న సమాచారం. మరి ఈ నేపథ్యంలో మరి ముద్రపోయిన వెంకటేశ్వరరావు ఈ రోజే వైఎస్ఆర్సీపీలో జాయిన్ కాకుండా 2-3 రోజుల్లో నూజివీడు నియోజకవర్గంలో ఉన్న యాదవ్ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులతో పాటు టీడీపీలో ఉన్న చాలామంది ప్రముఖుల్ని ఒకేసారి తీసుకుని వైఎస్ఆర్సీపీలో చేరడానికి కూడా రంగం సిద్ధం చేసుకున్నట్లు కూడా మనకున్న సమాచారం. మరి ఈ నేపథ్యంలో ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారు నూజివీడు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా పోటీలో రాబోతున్న కొలుసు పార్థసారథిని ఓడించాలనే ఒక లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ ముద్రపోయిన వెంకటేశ్వరరావుని మోసం చేసింది కాబట్టి మరి అక్కడ అభ్యర్థి అదే సామాజిక వర్గానికి చెందిన కొలుసు పార్థసారథిని టీడీపీ అభ్యర్థిగా రంగంలో దిగుతున్నారు కాబట్టి పార్థసారథిని నూజివీడు నియోజకవర్గంలో ముద్రపోయిన వెంకటేశ్వరరావు తన బలంతో సత్తాతో ఓడించి తెలుగుదేశం పార్టీకి తన స్వరూపం ఏంటో నిజ స్వరూపం ఏంటో తెలియాలనేదే మొదలుపోయిన
ముద్రపోయిన వెంకటేశ్వరరావు చాలా పట్టుదలగా కసిగా ఉన్నాడు. మరి ఒకవేళ ఎన్నికల ప్రక్రియ నోటిఫికేషన్ వచ్చే టైంకి ఒకవేళ వైసీపీలో జాయిన్ అయితే భవిష్యత్తులో ఎమ్మెల్సీ అవడం ఖాయం. లేదు, రాజకీయ పరమైన వ్యూహాలు ప్రతివ్యూహాలు అనేక రకాల ఎత్తుగలు నడుస్తున్న తరుణంలో టార్గెట్ నూజివీడు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథిని ఓడించడమే ముద్రపోయిన వెంకటేశ్వరరావు లక్ష్యం. ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. అయితే ఇప్పటికిప్పుడు వైసీపీలో చేరరా అనే దానికంటే చేరే అవకాశాలు ప్రస్తుతానికి తక్కువగా ఉన్నాయి. మరి టీడీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథిని ఏ విధంగా ఓడించాలి, ఎలాగైనా సరే ముద్రపోయినకి జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా టీడీపీ అభ్యర్థిని ఓడించాలనే లక్ష్యంతో వెంకటేశ్వరరావు మరి చాలా కసిగా పనిచేస్తున్నారు. కేడర్తో పాటు చాలామంది అనుచరగణాన్ని ఇప్పటికిప్పుడు దగ్గర తీసుకుంటూ టీడీపీ అభ్యర్థిని నూజివీడులో ఓడించి తన సత్తా మరోసారి చాటాలని చెప్పి ముద్రపోయిన ఆలోచన చేస్తున్నారు. వైసీపీలో ఇప్పటికైతే చేరతారా లేదా అనే దానికంటే నూజివీడులో టీడీపీ అభ్యర్థిని ఓడించాలని ఒక లక్ష్యంగా పెట్టుకుని ముద్రపోయిన వెంకటేశ్వర అడుగులు వేస్తున్నట్టు కూడా మనకున్న సమాచారం. మరి ఏ విధంగా ఓడిస్తారు? ఆయనకున్న అనుచర బలంతో ఓడిస్తారా? లేదు, లేకపోతే ఇంకో రూపేనా టీడీపీ అభ్యర్థికి చాప కింద నీరులాగా మరి ఓడించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారా? మరి ప్రయత్నాలు అయితే గట్టిగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ముద్రపోయిన వెంకటేశ్వరరావు. మరి ఏదేమైనా 24 ఎన్నికలు నూజివీడు నియోజకవర్గం పెద్ద రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసే అవకాశం ఉంది. మరి ఈ నేపథ్యంలో నూజివీడులో తాజా రాజకీయ పరిస్థితులు చూసి చాలా వేడిగా ఉన్నాయి. ఓ పక్క టీడీపీ గందరగోళ వాతావరణ పరిస్థితి నడుస్తున్నప్పుడు వైసీపీ చాలా సాఫ్ట్గా ప్రశాంతంగా ఎక్కడ అలజడి లేకుండా ఎన్నికల ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. ముద్రపోయిన ఎఫెక్ట్ ఎవరికి అంటే 100% టీడీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథికి ఉంటుందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. మరి కొద్ది రోజులు అంటే ఇవాళ రేపట్లోనే 2 రోజుల్లోనే ముద్రపోయిన అడుగులు వైసీపీలోకి వెళ్ళటం అనేది దాదాపుగా అంటే సీఎంఓలో వైసీపీ పెద్దలను కలిసినప్పుడే లాంఛనమే, కానీ ఇప్పటికిప్పుడు వైసీపీలో చేరకపోవచ్చు. కాకపోతే ఆయనకున్న లక్ష్యం ఒకటే, నూజివీడులో టీడీపీ అభ్యర్థిని కొలుసు పార్థసారథిని ఓడించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి ముద్రపోయిన బలం ఏంటో సత్తా ఏంటో చూపించాలి. అది ఏ విధంగా చూపిస్తారు, ఎలా చూపిస్తారు అనేది 1-2 రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.